హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి 29.2% ఐఆర్ అయితే ఇస్తామని ప్రకటనలు వస్తున్నాయండి. సో వారంలో ఉత్తర్వులు అంటూ వైరల్ అవుతున్న ఒక న్యూస్పై ఒక క్లారిటీ కోసం అయితే వీడియో చేయడం జరిగింది. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధి బృందంతో అతి త్వరలో ముఖాముఖి మరియు పరిచయ కార్యక్రమము, ఉద్యోగులపై ఐఆర్ మరియు పెండింగ్ బకాయిలపై స్పష్టమైన ప్రకటన అంటూ 29.2% ఐఆర్ ప్రకటించే ఛాన్స్ ఉందని కేఆర్ ప్రతిపాదనకు చంద్రబాబు ఓకే అంటున్నారని అయితే ఒక ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తోందండి. అంటే చక్కర్లు కొడుతుందని చెప్పొచ్చు సోషల్ మీడియాలో. ఆ న్యూస్ అనేది ఎంత మటుకు నిజం అనేది తెలుసుకుందాం. ఉద్యోగులకు ఐఆర్ మరియు పెండింగ్ బకాయిలపై స్పష్టమైన ప్రకటన, 29.2% ఐఆర్ ప్రకటించే ఛాన్స్ ఉంది. కేఆర్ ప్రతిపాదనకు చంద్రబాబు ఓకే చెప్పేశారు. వారంలో అధికారిక ప్రకటన ఉంది. ఈ మెసేజ్ ఉదయం నుంచి అయితే సోషల్ మీడియాలో స్వహారీ చేస్తుందండి. సో దీనిపై అధ్యక్షుల వారు వివరణ అయితే ఇచ్చారు. దీనిపై ఏ విధంగా వివరణ ఇచ్చారో చూద్దాము. ఇది పూర్తి అవాస్తవం అంటూ వివరణ అయితే ఇచ్చారండి. సో అటువంటి చర్చే జరగలేదు, కావాలనే ఐక్యవేదికపై తప్పుడు ప్రచారం చేసే ఉద్దేశంతో తయారు చేసిన మెసేజ్ ఇది. సో ఇటువంటి అబద్ధపు ప్రచారాన్ని చేస్తూ ఉద్యోగ లోకాన్ని తప్పుదారి పట్టించేందుకు కొన్ని అసాంఘిక శక్తులు పనిచేస్తున్నాయి. దీన్ని ఎవరు నమ్మవద్దు అని కేఆర్ సూర్యనారాయణ గారు అయితే ఐక్యవేదిక చైర్మన్ ఈ విధంగా అయితే మనకు ఆయన వివరణ అయితే ఇచ్చారండి. సో స్పందించారు. మొత్తానికి ఈ విధంగా 29.2% ఐఆర్ అనేది ప్రకటించినట్లుగా మేమైతే చెప్పలేదు అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారండి.